హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈరోజు మీ అందరికీ నచ్చే ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నార్మల్గా గోబీని క్యాబేజీతో ప్రిపేర్ చేసుకుంటాము. ఈరోజు మనం క్యాలీఫ్లవర్తో గోబీని ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని నార్మల్గా కూరకి కట్ చేసేదానికంటే కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలోకి వాటర్ పోసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసి ఒక్క ఉడకనిచ్చి మనం తీసేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఆ క్యాలీఫ్లవర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచి వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని మరీ మెత్తగా ఉడకనివ్వద్దు. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మన రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్లోకి ముందుగా మనం ఆరబెట్టుకున్న క్యాబేజీ ఫ్లవర్స్ని వేసి ఆ పేస్ట్ మొత్తం క్యాబేజీ ఫ్లవర్స్కి పట్టే విధంగా కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ ఫ్లవర్స్ని ఒక్కొక్క పువ్వుని విడివిడిగా వేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూసేద్దామా? కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వైట్ వెనిగర్ వేస్తున్నాను. మీకు వైట్ వెనిగర్ కనుక అందుబాటులో లేకపోతే 1 స్పూన్ టమాటా సాస్ అయినా వేసుకోవచ్చు. అందులోకి 1/2 స్పూన్ పంచదార, 1/2 కప్ వాటర్ పోసి వాటర్ మొత్తం ఎగిరిపోయి పేస్ట్ దగ్గరకు వచ్చిందాక ఉడకనివ్వాలి. లాస్ట్లో 1/2 స్పూను మిరియాల పౌడరు, కొంచెం కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసి ఆ పేస్ట్ మొత్తం క్యాలీఫ్లవర్కి పట్టే విధంగా కలిపి మూత పెట్టి 2 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఎమ్మీ క్యాలీఫ్లవర్ గోబీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.